జీహెచ్ఎంసీ కార్పొరేటర్లకు ఐప్యాడ్లు ఇవ్వాలన్న అంశం చినికి గాలివానగా మారింది. చెత్త తరలించేందుకే నిధులు లేవంటున్న నగరపాలక సంస్థ కార్పొరేటర్స్ కు ఐప్యాడ్లు ఇవ్వాలన్న ప్రతిపాదనపై హైకోర్టులో ఆమ్ ఆద్మీ పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు జీహెచ్ఎంసీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల సొమ్మును జల్సాల కోసం ఎలా ఖర్చు పెడతారని మొట్టికాయలు వేసింది. నగర శుభ్రతకు నిధులు లేవంటూ ఐప్యాడ్లు ఎలా కొనుగోలు చేస్తారని ప్రశ్నించింది. దీనిపై వారంలోగా కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని జీహెచ్ఎంసీని ఆదేశించింది. గతంలో కూడా కార్పొరేటర్స్ కు ల్యాప్టాప్లు, విహారయాత్రల కోసం పెద్ద ఎత్తున డబ్బును కేటాయింపుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో 150 వార్డులున్నాయి. కార్పొరేటర్స్ కు ఐప్యాడ్లు కేటాయింపు కోసం సుమారు 38 లక్షల వరకు బడ్జెట్ కేటాయించారు. స్టాండింగ్ కమిటీలో ఆమోదం కూడా పొందింది. మేయర్ ప్రతిపాదించారు. ఇప్పటి వరకు కమిషనర్ సంతకం చేయలేదని జీహెచ్ఎంసీ హైకోర్టుకు తెలిపింది. మొత్తానికి పిటిషన్ తరపు వాదనలు విన్న హైకోర్టు వారంలోగా పూర్తి నివేదిక ఇవ్వాలని నగరపాలక సంస్థను ఆదేశించింది. పిటిషన్ను వచ్చే వారానికి వాయిదా వేసింది. జీహెచ్ఎంసీ సమర్పించే నివేదికపై కోర్టు ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.